గాంధీ భవన్ లో మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నుంచి పోరాటం జరుగుతుంది. కోర్టులో కేసులు ఉండటం వల్ల అవి పూర్తి కాలేదు. ఒక్కసారి 1988 అనుకుంటాను, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండి రాజీవ్ గాంధీ గారు ఈ దేవాలయానికి ఫౌండేషన్ వేశారు. కానీ మళ్ళీ కోర్టు కేసు వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రామాలయాన్ని కట్టడం కానీ దాన్ని ప్రారంభోత్సవం చేయటాన్ని కానీ మేము స్వాగతిస్తున్నాం. కానీ బీజేపీ పార్టీ రామాలయాన్ని, రాముడి సందేశాన్ని వారి సొంత రాజకీయ పార్టీ కోసం ఉపయోగించుకునే దానికే వ్యతిరేకం. మేము మా డిఎన్ఏలోనే రాముడు ఆలోచన ఉంది. రాముడి సందేశమే కాంగ్రెస్ పార్టీ సందేశం. కాంగ్రెస్ పార్టీ సందేశానికి మహాత్మా గాంధీ గారు ఒక సందేశం ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థనలో చెప్పేవాడు భారత ప్రజలకి. స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా రాముడు ఏమని చెప్పేవాడు? రాముడి జీవితమే ఒక సందేశం. ఆ సందేశాన్ని మహాత్మా గాంధీ ద్వారా దేశ ప్రజలందరికీ అప్పుడు వినిపించి రామరాజ్యం కావాలని ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ బీజేపీ ప్రభుత్వం రాముడి సందేశానికి వ్యతిరేకంగా మతాల పేరుతోని, కులాల పేరుతోని ప్రజల్ని విడదీసి హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్స్ అని, భారతీయుల్ని ముక్క ముక్కలుగా చూపించి మేము కొంతమందికే నాయకత్వం ఇస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. కానీ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్కో సమ్మత్ దే భగవాన్. ఇదే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. హిందువుల తరపున డిఎన్ఏలో ఉందా, ముస్లింల తరపున ఉందా? మా డిఎన్ఏలో భారతీయులందరిది ఉంది. భారతీయులందరూ, భారతదేశమే మా డిఎన్ఏలో ఉంది. భారతదేశంలో ప్రజల పుట్టిన ప్రతి ఒక్కరిది భారతీయ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీలో ఉంది. హిందూ డిఎన్ఏ, ముస్లిం డిఎన్ఏ, క్రిస్టియన్ డిఎన్ఏ, సిక్ డిఎన్ఏ, ఈ రకంగా లేకపోతే ఎస్సీ డిఎన్ఏ, బీసీ డిఎన్ఏ, ఓసీ డిఎన్ఏ కాదు. భారతీయుడు అంటే అందరూ భారతీయులే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు. ఆ భారతీయుల డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు గారు మా డిఎన్ఏ ఏదో హిందువులకు వ్యతిరేకం అయితే, హిందువులకు వ్యతిరేకం అయితే ఈయన పుట్టక ముందే, ఈ కిషన్ రెడ్డికి కళ్ళు తెరవక ముందే కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేశాడు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ప్రజలందరికీ ఇచ్చిన సందేశం రాముడి సందేశమే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరాల్లో తేరే నామ్ సబ్కో సమ్మత్ దే భగవాన్. ఇది ఆ 22వ తారీఖున ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడి దృష్టికి, రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని పోవటానికి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో మాట్లాడి 22వ తారీఖున ప్రతి ఇంట్లో ఈశ్వరాలు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరాల్లో తేరాం సబ్కో సమ్మత్ దే భగవాన్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో ప్రతి ఇంట్లో తలంబరాలు వేసుకోవాలని, ప్రతి ఇంట్లో లైట్ వెలిగియాలని, ప్రతి ఇంట్లో ఇంకేదో టెంకాయలు కొట్టాలని. ఏంటిది? ఏం చేస్తున్నారు? రాముడు అంటే మీరు అక్కడ ఉంటే రాముడేనా? భద్రాచలంలో మేము ప్రతి సంవత్సరం పెద్ద సీతారామ కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తాం. మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చాం. ఏ రాష్ట్రానికి పోతే అక్కడ రామ కళ్యాణం జరిగింది. మీరు వచ్చి చెప్తే చేస్తున్నామా రామ కళ్యాణం? రాముడు ఈ సందేశం ఇది అని ఏం చెప్పలేదు. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు రాముడు సందేశమే ఇవ్వాల. రాముడు జీవితమే సందేశం.
మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, మీ దేశ ప్రజలకు సందేశం ఏంటంటే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, నా జీవితమే నా సందేశం అన్నాడు. అదే రకంగా రాముడు పురుషోత్తముడు, ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు, లేకపోతే మానవుడుగా వచ్చి దేవుడుగా గులవబడేటటువంటి గొప్ప వ్యక్తి. రాముడు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఒక్క భారతదేశానికే కాదు. రాముడు జీవిత విధానం అందరికీ ఆదర్శం. ఆయన ఏం చెప్పాడు? తల్లిదండ్రులు గౌరవించాలన్నాడు, భార్యని గౌరవించాలన్నాడు, తమ్ముళ్ళు గౌరవించాలన్నాడు, ప్రజల మాటే శిరసావహించాలన్నాడు. ఎవరో మామూలు వ్యక్తి ఏదో అంటే సొంత భార్యనే అడవికి పంపించినటువంటి వాడు రాముడు. అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఒప్పు చేసిన వాళ్ళని గౌరవించినటువంటి వ్యక్తి రాముడు. ప్రతి వ్యక్తి రాముడిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో హాయిగా బతికేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక జీవన విధానం. రాముడి జీవితం ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని జడగొట్టి మేము రాములల్లాని పెట్టాము, లేకపోతే బంగారు లల్లాని పెట్టాము, లేక బంగారు ఏంటది విల్లు నమ్మును పెడుతున్నాము, దీనివల్ల వస్తుందా? రాముడు ఆలోచన విధానాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మల్ని పెద్ద బంగారంతోనో లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలతో కడితే రాదు. భారతదేశ ప్రజలందరికీ రాముడు ఆరాధ్య దేవుడు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఆనాడే రాముడు చూపించిన మార్గంలో పోవాలని, రామరాజ్యం కావాలా ఆదర్శంగాని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది కార్యక్రమం. రెండోది, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ సోనియా